హలో గైస్, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకున్న పర్స్ వాల్యూ 120 కోట్లు. అందులో నుండి 75 కోట్లు రిటెన్షన్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మన టాపిక్ మిగిలిన 45 కోట్ల నుండి ఎలా సన్ రైజర్స్ ప్రణాళిక చేస్తుందని. వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్ రైజర్స్ రిటెన్షన్ ప్లేయింగ్ 11 లో ఆడే ప్లేయర్స్ అందరు ఫిక్స్ అయినట్లే. హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళకి 75 కోట్లు పెట్టేశారు. అయితే గత సీజన్ లో చూసుకున్నట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వల్ల బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది. రికార్డ్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. అవే రికార్డ్స్ ని బ్రేక్ చేయడం కూడా అలవాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ సరిగ్గా లేకపోవడమే. దీని వలన మ్యాచెస్ చాలా జారిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చారు. అయితే ఈ యాక్షన్ లో ముఖ్యంగా సన్ రైజర్స్ మంచి బౌలర్స్ ని తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ఉన్న ఒక ఆర్టీఎం ని భువనేశ్వర్ కి యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 20 మంది ప్లేయర్స్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ ప్రతిష్టంగా ఉండాలంటే ఆ 20 మంది ప్లేయర్స్ ని కాకుండా 13 మంది ప్లేయర్స్ నే డబ్బు చెల్లిస్తే మిచెల్ స్టార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్లేయర్స్ వల్ల భర్తీ గురించి నేను మరొక వీడియో చెప్తాను. 13 మంది ప్లేయర్స్ పైన ఆ డబ్బు చెల్లిస్తే స్టార్క్ ని కంపల్సరీగా హైదరాబాద్ దక్కించుకున్నట్లే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంతవరకు వచ్చామంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తావు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.